మేడం అనుమానంతో తొలగించారని మీరే అంటున్నారు, తప్పు జరగలేదని మీరే అంటున్నారు. అనుమానంతో తొలగించారని మీరే, తప్పు జరగలేదు మీరే అనుమానం ముందు తొలగించారు. ఈ ఏడాది నిర్వహించిన డిఎస్సిలో భారీ అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు మంగళగిరిలోని విద్యాభవన్ను ముట్టడించారు. పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ర్యాంక్ వచ్చిందని, పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి దాదాపు 30 మంది ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు విద్యాభవన్కు వెళ్లారు. విద్యాశాఖలో ఉద్యోగికి ర్యాంక్ ఎలా వచ్చిందంటూ డిఎస్సి కన్వీనర్ను నిలదీస్తున్న క్రమంలో వాగ్వాదం జరిగింది. విద్యా కమిషనర్ రావాలని నినాదాలు చేశారు. ఆ తర్వాత విద్యాశాఖ కమిషనర్ తహీం అన్సారియా అక్కడికి వచ్చారు. ఆ తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు కమిషనర్కు మధ్య చాలాసేపు వాదన నడిచింది. వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు కమిషనర్ ఆన్సర్ చేశారు. ఆవిడ సమాధానంతో సంతృప్తి చెందని నేతలు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. సంబంధం ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి అని మీరు కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు. అందులో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ 2016 నుంచి ఉన్నారు, నేను కాదని చెప్పట్లా. క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఎస్సీఆర్టీకి సంబంధం లేదని మీరు చెప్పగలరా మేడం? You are taking SCRT is a unit. Okay. SCRTలో దేర్ ఆర్ ప్యారలల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాంట్లో టెట్ కూడా కండక్ట్ చేస్తున్నారు, తర్వాత మీకు డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు, కరిక్యులర్ రిఫార్మ్స్, అసెస్మెంట్, దేర్ ఆర్ వేరియస్ సెక్షన్స్. దాంట్లో దేర్ ఆర్ మెనీ 50-60 మెంబర్స్ ఉన్నారు. మేడం అనుమానంతో తొలగించారని మీరే అంటున్నారు, తప్పు జరగలేదని మీరే అంటున్నారు. అనుమానంతో తొలగించారని మీరే, తప్పు జరగలేదు మీరే అనుమానం ముందు తొలగించారు. వాటర్ అడిగాను దయచేసి మేము చెప్పేది ఒకటే మేడం, మేము చెప్పేది అసలు అందరూ చేసినట్టు